అసలు లైఫ్ ఎలా నడుస్తుంది? పొలాల్లో బిజీగా ఉన్నారా? షూట్స్‌లో బిజీగా ఉన్నారా? పొలాల్లో బిజీ ఉండే, షూట్‌లో బిజీ ఉండే. అంటే ఎక్కువ ఎక్కడ బిజీగా ఉన్నారు? పొలాల్లోనా? షూట్స్‌లోనా? ఎక్కువ అంటే ఇంటికాడనే వర్క్ ఓకే. బాయ్ దగ్గర. అంటే షూట్స్ లేవా మీకు? షూట్స్ అంటే 2 మంత్స్ బ్యాక్ అదే. 2 సినిమాలు అయిపోయినాయి ఇంకా. మళ్ళీ నెక్స్ట్ మంత్ చూద్దాం. లారీ చాప్టర్ పెద్ద హిట్ అయింది. ఒక 30, అవును. 40 కోట్లు వచ్చాయంట. మీకు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఎన్ని కోట్లు వెనకేసారు? 1 రూపీ లేదు నాకు. ఎందుకు? తీసుకోలే, 1 రూపీ కూడా తీసుకోలే నేను అసలు. పోనీ అతను మీకు హిట్ అయినందుకైనా ఇవ్వలేదా? 1 రూపీ కూడా ఇవ్వలే నాకు అసలు. నిజమే చెప్తున్నారా? 100% అది. శ్రీకాంత్ గారి ఇంటర్వ్యూ చూస్తారు మళ్ళీ. చూడండి, ఇస్తే ఇచ్చినని చెప్తాను కదా, ఇవ్వలేగా నాకు. ఫ్రీగా ఎందుకు చేశారు? నాకు వర్క్ నచ్చింది, నేను చేసిన సినిమా. ఎంత వర్క్ నచ్చినా సరే ఫ్రీగా చెయ్యరు కదా! ఇస్తాడనేది చూడాలి ఇంకా. సో ఓకే. నేను చేసిన వర్క్ అయితే ఇంతవరకు అయితే మరి 1 రూపీ కూడా ఇవ్వలే మరి. అంటే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి ఓన్లీ డైరెక్షన్ వర్కే కాకుండా సెట్ వర్క్స్ కూడా చూసుకున్నారంట. నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆ టైంకి ఎవరైనా అందుబాటులో లేనప్పుడు ఒక బ్యాక్‌గ్రౌండ్ స్మోక్ ఎయ్యాలంటే నేను యేసుకున్నా అసలు. ఓకే. ఎందుకంటే అందరిలా కాకుండా ఒక డైరెక్టర్ సెట్ బై‌లా వర్క్ చేస్తే తప్పులేదు. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్. అవును. అంతే కదా! లారీ చాప్టర్ 2లో మీ సీన్స్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్‌లో చేశాను కదా! 1లో చేశాను నేను. అవును. ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టిండు మళ్ళీ. మధ్యలో ఉంటా మళ్ళీ నేను. అంటే అది సెంటిమెంట్ కింద తీసుకున్నారా మళ్ళీ మిమ్మల్ని? అట్లనేం లేదు, నేను చేసిన అది ఇగ. ఓకే. అండ్ ఇంకొకటి లారీ చాప్టర్ 2లో తీయడానికి అసలు లారీ చాప్టర్ 2 మళ్ళీ పార్ట్ 2 తీయడానికి బడ్జెట్ లేదు. బడ్జెట్ కోసం బయట ట్రై చేస్తున్నారు అని టాక్ వస్తుంది. అది ఆయనకే తెలవాలి అది. మీకు తెలీదా? అంటే ఆ బడ్జెట్ లేకే మీకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదా? నేను అనుకున్నా నేను. ఓకే. ఇస్తాడేమో. మీరన్నారుగా 30 కోట్లు వచ్చిందేమో అన్నారుగా ఇందాక. అవును. దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. పైసలు అంటే ఇప్పుడు ఇస్తాడేమో. నేను అడగడం కాదు కదా! మీకు తెలుసు కదా! వచ్చిందో లేదో. ఇంతవరకు ఎంతొచ్చిందో కూడా నాకే తెలీదు. ఓకే. ఆయన తన డబ్బులు కూడా అడగలేదు. అందుకే నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. వర్క్ అయితే చేసిన. హార్డ్ వర్క్ చేసిన బాగా సినిమాకైతే. మరి వాటికి ఏ రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే మళ్ళీ పార్ట్ 2లో ఎందుకు చేస్తున్నారు? ఇంక నాకు చెప్పలేను ఇంక నేను. ఒకవేళ పిలిస్తే ఎళ్తాను ఇంక నేను. ఓకే. ఖచ్చితంగా పోతా పిలిస్తే. అంటే సినిమాని అభిమానిస్తా. వర్క్‌ని అభిమానిస్తా కాబట్టి ఖచ్చితంగా పోతా అక్కడికి నేను. అసలు ఏమైంది ఈ మధ్యన ఇన్‌స్టాలో మీ రీల్స్‌లో తాతగారు కనిపించట్లేదు? ఆయన కొంచెం హెల్త్ మంచిగా లేదు. లెన్స్ ఇన్ఫెక్షన్ అయిన ఉండే. ఓకే. ఒక 3 డేస్ ఏమో ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి. కానీ రెస్ట్ కావాలి మళ్ళీ. ఓకే. అసలు మీ ఇన్‌స్టాలో ఎందుకు బూతులు మాట్లాడతారు? వైరల్ అవ్వడం కోసమా? లేదు లేదు. మరి? వైరల్ అవ్వాలంటే డబ్బులు సంపాదించి ఖచ్చితంగా థాట్ ఉంటది. ఓకే. మనది అది కాదు. ఏదో బాయ్ కాడికెళ్ళినప్పుడు సో, మాది తాత మనోళ్ళు ఉంటారు కదా! సరదాగా మేము చేసుకునేది. ఆటోమేటిక్‌గా అవి వైరల్ అయిపోయినాయి. సో, తెలంగాణ స్లాంగ్ కదా! బావుంటాయి. ఓకే. అసలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అవునండి. దాని మీద మీ ఒపీనియన్? అంటే ఫీల్ అయినా. అంటే ఇష్టమున్న వర్క్ కాబట్టి ఎళ్ళినా, బయటికెళ్ళినా. సో, సఫర్ అయినా బాగా. తిండి లేని రోజులు కూడా ఉన్నాయి. ఒక్కో టైంలో నాకు తిండి కూడా లేదప్పుడు. ఓకే. అప్పుడు డ్రెస్ కరెక్ట్ లేదు. బైక్ లేదు. చార్జెస్ కూడా లేవసలప్పుడు. ఓకే. నడుచుకుంటూ ఎళ్తుండే ఓసారి నేను. అనిపిస్తుండే. ఉప్పల్లో దిగినంక ఉప్పల్ నుంచి మళ్ళీ ఎళ్ళాలంటే ఆడికెళ్ళి నాకు మళ్ళీ డబ్బులు లేకుంటుండే మళ్ళీ. లిఫ్ట్ ఆపుకొని పోతుండే. ఇప్పటికైనా మా ఊర్లో కూడా అంతే. అప్పట్లో కూడా మా ఊరు నుంచి మనం గట్కేసరికి ఎళ్ళాలంటే బస్సు లేనప్పుడు, పైసలు లేనప్పుడు లిఫ్ట్ ఉంటది ఆపుకొని ఎళ్తుండే కదా! అవును. అలాంటి మూర్ఖులు కూడా ఎక్కించుకొని మళ్ళీ నన్ను దించినంక కూడా వేరే వాళ్ళకి చెప్తుండేవాళ్ళు మళ్ళీ మా ఊర్లో. అంటే మా ఊరు వాళ్ళే. ఓకే. దగ్గరోళ్ళే మళ్ళీ బయటోళ్ళు కూడా కాదు. అరే ఇంకేం పని లేదు, పని పాట లేదు. వస్తాడు బండి మీద గట్కేసర్లో దిగుతాడు. అదేంటో అర్థం కాదని ఒకప్పుడు. ఇప్పుడు మొత్తానికి ఒక హిట్ కొట్టారు గదా! ఇప్పుడు మళ్ళీ నాతో మాట్లాడాలని ఆలోచిస్తారిప్పుడు. ఓకే. అండ్ మీరు పల్లవి ప్రశాంత్‌ని మీరు హీరో చేసారు అతన్ని. ఎందుకు? అతనంటే ఇష్టమా? లేదంటే ఏంటి? ఇష్టమని కాదు. అతను ఏదో వాడిండు గదా! సో, హ్మ్. 'బిగ్ బాస్‌లో' ఏదో అన్నాడనుకుంటా. అవును. వాడి మనోభావాలు దెబ్బతిని అప్పుడు ఏదో కర్మగా ఏదో బయటికి నోట్లోకి అనేసిండు. అప్పుడేమైందంటే ఇప్పుడు జనాలందరూ ఏమైతది, ఎవరో నార్మల్ పర్సన్ పోయిండు హ్మ్. అనుకున్నప్పుడు అంటే ఈ జనాలకి వాడు పెద్ద అవలేగాడని జనాలకి తెలీదు ఫస్ట్. ఓకే. అంతే గదా! వాళ్ళేం పాయింట్ చేసారప్పుడు? వాళ్ళేం పాయింట్ చేసారంటే
సరే ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాడు ఏదో ఒకటి. వాడు కేవలం ఫేమ్ అవ్వడానికి వీడియోలు చేసుకున్నాడు. ఇప్పుడు మనం వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో ఉన్నప్పుడు అది ఏ అవులేగాడైనా సరే మట్టి తినడు. అవును. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. అవును. అంతే కదా, హెల్త్ బాగుంటే మనం అన్ని చేయగలుగుతాం. అలాంటప్పుడు నువ్వు ఇట్లా దోషాలు తీసుకొని మన్ను బుక్తారా ఎవడన్నా? అంతే కదా. అంటే అతను ఫేక్ అంటారా? 200% అది. ఇప్పుడు ఎందుకు జనాలకు హెల్ప్ చేయలేదు? అదే విన్ అయితే అమౌంట్ రైతులకి ఇస్తాను అన్నారు. ఇచ్చాడు. సో విన్ అయిన దగ్గర నుంచి అమౌంట్ పంచింది లేదు, అసలు పొలంలో అడుగు పెట్టింది లేదు, చేయడు. పార పట్టుకున్నది లేదు. చేయడు. చేయడు. ఇప్పుడు డబుల్ యాటిట్యూడ్ అయిపోయింది ఆడికి. కొంతమందికి వాడికి ఇప్పుడు వాళ్ళ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా కొంతమందికి, అందరు కాదు కొంతమందికి, ఓకే. వాళ్ళకు కూడా మనోభావాలు దెబ్బతిని మళ్ళీ కామెంట్స్ స్టార్ట్ చేయడం. అవును. పిచ్చోడు పిచ్చోడు అని చాలా కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఎవరు? ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ పెడుతున్నారు అనుకుంటున్నారా, లేదంటే జనాలందరూ మీకోసం పిచ్చోడు అని అనుకుంటున్నారా? వాళ్ళ కర్మ అది, నేను పట్టించుకున్నది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నా గురించి ఆలోచించడానికి టైం ఉంది, నాకు లేదు టైం. ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకు అవసరం లేదు. ఓకే. నేను వాళ్ళ గురించి అసలే పట్టించుకోను. పట్టించుకునే టైం లేక పట్టించుకోవట్లేదా? లేదు లేదు, ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి? ఫస్ట్ వాళ్ళు మూర్ఖులై ఎవడు ఏంటో తెలియకుండా వాళ్ళ కామెంట్లు, వాళ్ళకి ఏం పని ఉండదు, ఇంకా ఫోన్ తీసుకొని మెసేజ్లు పెట్టాలి అంతే కదా. అంటే పల్లవి ప్రశాంత్ హీరో కాదు, జీరో. 200% జీరో. అది ఒకవేళ విన్ అవ్వకపోతే జీరో. జీరోనే.